అది ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేదిక. దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది టెక్నోక్రాట్స్ తరలి వచ్చిన క్షణం. ప్రపంచానికే ఏఐ పాఠాలు నేర్పేందుకు భారత్ సిద్ధమైన సందర్భం. అంతటి కీలకమైన వేదికపై మన విశాఖ పేరు మార్మోగింది. వందలాది ఐటీ కంపెనీల సీఈఓల మధ్య విశాఖపై చర్చ జరిగింది. ప్రఖ్యాత గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ విశాఖ భవిష్యత్ ఏంటో పూసగుచ్చినట్టు చెప్పేశారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు కోరామండల్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించేవాడినని, అప్పటికి విశాఖ ఓ చిన్న తీర నగరమని అన్నారు పిచాయ్. కానీ ఈరోజు గ్రోత్ ఇంజిన్ గా మారిందని ప్రశంసలు కురిపించారు. విశాఖ త్వరలో ప్రపంచానికి గేట్వేగా మారుతుందని అభివర్ణించారు. ఒకప్పటి చిన్న నగరం ఇప్పుడు ఏఐ గ్లోబల్ హబ్ గా మారేందుకు సిద్ధమవుతోందని చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైజాగ్ గురించే చర్చ. Prime Minister Modi and distinguished leaders, it's wonderful to be back in India. Every time I visit, I'm struck by the pace of change, and today is no different. Back when I was a student, I often took the Coromandel Express train from Chennai up to IIT Kharagpur. To get there, we passed through Visakhapatnam, Vizag. I remember it being a quiet and modest coastal city brimming with potential. Now in that same city, Google is establishing a full-stack AI hub, part of our $15 billion infrastructure investment in India. భారత్లో మౌలిక సౌకర్యాల పెట్టుబడుల్లో భాగంగా $15 బిలియన్ వైజాగ్లో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు సుందర్ పిచాయ్. గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యంతో పూర్తి స్థాయి ఏఐ హబ్ నిర్మాణంతో సముద్రం అడుగున కేబుల్ గేట్వే ఏర్పాటు వంటివి ఇందులో ఉంటాయని చెప్పారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే భారతీయులకు ఉద్యోగాలు, ఏఐ కటింగ్ ఎడ్జ్లో ప్రయోజనాలు అందుతాయని అన్నారు. దీని ద్వారా వచ్చే అవకాశాలను విద్యార్థులు, ప్రజలు వినియోగించుకునేలా నైపుణ్య శిక్షణలోనూ గూగుల్ పెట్టుబడి పెట్టనుందని పిచాయ్ స్పష్టం చేశారు. సముద్ర గర్భంలో ఫైబర్ ఆప్టికల్ కేబుల్ మార్గంతో భారత్, అమెరికా మధ్య ఏఐ అనుసంధానం పెంచేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఇవి విశాఖ భవిష్యత్ గురించి ఆయన చెప్పిన మాటలు. ఓ ప్రఖ్యాత కంపెనీ సీఈఓ, వందల మంది సీఈఓలు హాజరైన సమావేశంలో విశాఖ పేరు ప్రస్తావించడం నిజంగా ఆనందించదగ్గ విషయం. ఈ మాటలు చాలు సాగర తీరం ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పడానికి. ఏఐలో ప్రపంచానికే భారత్ విశ్వగురువుగా మారనుంది. ఆ విశ్వగురువు పాత్రలో మేజర్ రోల్ మన విశాఖనే కానుంది. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. వేలాది మంది ఏఐ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో మన సాగర నగరం కలకలలాడే రోజు ఎంతో దూరంలా లేదు. ఐటీ అనగానే బెంగళూరు, హైదరాబాద్ పేర్లు ఎలా మారుమోగుతాయో ఏఐ అనగానే మన విశాఖ పేరు ఆ రేంజ్లోనే రీసౌండ్ చేయడం గ్యారంటీ. మన విశాఖ గురించి, దాని భవిష్యత్ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, దీనంతటికీ ఎవరు కారణం? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. ఆయనే సీఎం చంద్రబాబు. గతంలో హైదరాబాద్లో ఐటీ అడుగులు పడినా ఇప్పుడు విశాఖలో ఏఐ అడుగులు పడుతోన్నా దీనంతటికీ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన విజన్. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ మన విశాఖను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టే ఇక్కడికి ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. చంద్రబాబు క్రెడిబిలిటీ, లోకేష్ దిక్చూసి మీద నమ్మకంతో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, నార్వల్ టెక్నాలజీస్, ఏషియన్ హెల్త్ కేర్, ఇమాజినిటీ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్, మదర్స్ అండ్ టెక్నాలజీస్ వంటి అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. చాలా కంపెనీల శంకుస్థాపనలు కూడా జరిగాయి. పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయంటే వాటి వెనక చిన్న ఐటీ కంపెనీలు క్యూ కట్టడం ఖాయం. 2-3 ఏళ్లలో విశాఖలో ఎక్కడ చూసినా ఐటీ ఎంప్లాయీసే కనిపిస్తారు. ఈ కంపెనీలు, ఉద్యోగుల రాకతో ఇక్కడ మిగతా రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. సర్వీస్ సెక్టార్ ఊపందుకుంటుంది. ఇక విశాఖలో ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా హబ్ భవిష్యత్తులో ఆ రంగానికే దేశ నిర్దేశం చేయనుంది. భారీ ఎత్తున డేటా స్టోరేజ్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్, డేటా సెంటర్ చేసే ప్రధాన పనులు. విశాఖలో ఏర్పాటు చేసే ఏఐ డేటా హబ్లో డేటా సెంటర్ ఒక భాగం మాత్రమే. మనం వాడే సాధారణ కంప్యూటర్లలో సిపియులు వినియోగిస్తారు. కానీ డేటా సెంటర్లలో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే జీపీయూలు, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ టీపీయూలు, నాన్ వోలటైల్ మెమరీ, ఎక్స్ప్రెస్ స్టోరేజ్ వినియోగిస్తారు. ఒక్కో జీపీయూలో కొన్ని వేల సిపియూలను వాడటం వల్ల సమాంతరంగా అనేక అప్లికేషన్లు రన్ చేసేందుకు కంప్యూటింగ్కు అవకాశం ఉంటుంది. విశాఖలో నెలకొల్పే డేటా సెంటర్ను గూగుల్ సంస్థ గూగుల్ సెర్చ్, ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే, క్రోమ్, యూట్యూబ్,
గూగుల్ మ్యాప్స్, వర్క్ స్పేస్, గూగుల్ క్లౌడ్, గూగుల్ ప్లేస్, గూగుల్ ఎర్త్, జెమినీ ఏఐ వంటి తన సేవలకు అవసరమైన డేటా స్టోరేజ్, కంప్యూటింగ్కు వాడుకోనుంది. అలాగే మన దేశంలో విదేశాల్లోనూ ఉన్న ఇతర సంస్థలకు స్టోరేజ్, కంప్యూటింగ్ సేవలను అందించనుంది. ఈ ప్రాజెక్టుపై గూగుల్ సంస్థ 5 ఏళ్లలో సుమారు 1.33 లక్షల కోట్లు వెచ్చిస్తుందని అంచనా. విశాఖ ప్రగతి ప్రస్థానంలో గూగుల్ రావడం సువర్ణాధ్యాయంగా నిలవనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ సంస్థ అమెరికాకు వెలుపల తమ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో పెట్టాక ఐటీ రంగంలో భాగ్యనగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. విశాఖ కూడా భవిష్యత్తులో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు దీటుగా ఐటీ రంగంలో ఎదిగేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. ఈ ప్రాజెక్టుతో విశాఖ ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఖాయం. పెట్టుబడులకు ఐటీతో పాటు ఇతర రంగాల పారిశ్రామికవేత్తలు కూడా ముందుకొచ్చే వాతావరణం ఏర్పడనుంది. ఇక విశాఖలో $15 బిలియన్ పెట్టుబడితో 1000 మెగావాట్ల ఏఐ హబ్ ఏర్పాటు గురించి ఏఐ ఇంపాక్ట్ సమిట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన ప్రకటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విశాఖలో ఏర్పాటయ్యే హబ్ను గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్గా సుందర్ పిచాయ్ పేర్కొనడంతో గర్వంతో ఉప్పొంగిపోయానని లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిజంగా ఇదంతా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చొరవే. వీరిద్దరి కృషిని విశాఖ నగరం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.